రెస్టారెంట్కి వెళ్ళి జరిగిన విషయం మేనేజర్తో చెప్పాను. కాళ్ల మీద పడి బ్రతిమలాడుకున్నాను. ఆ సమయంలో అక్కడికి అవని శ్రీకర్లు వచ్చారు. మీకు 2 రోజులు గడువిస్తున్నాను. ఏం చేస్తారో చేయండి. సరే సార్, గడువులోగా పరిష్కారం నేను ఆలోచిస్తాను. ఆ డబ్బుని ఎలాగోలా కడతాను. అది జరిగింది. 10 లక్షల రూపాయలు ఇప్పుడు రెస్టారెంట్కి కట్టాలంటే మనం ఉన్న పరిస్థితికి అయ్యే పనేనా? మీరెలా హామీ ఇచ్చొచ్చారా? అక్క, అలా అని నాన్న నా పరిస్థితిలో వదిలేయమంటావా ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిదేమో. ఏయ్, నువ్వు సైలెంట్ గా ఉండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకో. 100 1000 అంటే వదిలేచ్చు నేహా. 10 లక్షల రూపాయల విషయం కదా, పోలీస్ కంప్లైంట్ బెటర్. లేదంటే తిరిగి రెస్టారెంట్ వాళ్ళు తాతయ్య మీద కంప్లైంట్ ఇస్తారు. నా మాట విని కంప్లైంట్ ఇవ్వడం మంచిది. చిన్న బంగారం, నిహారిక చెప్పినట్టు నువ్వు సైలెంట్ గా ఉండడం మంచిది. కంప్లైంట్ విషయం తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ విషయం స్టేషన్ వరకు వెళ్ళింది అంటే ఊరందరికీ తెలిసిపోతుంది. ఈ సమయంలో అమ్మి ఇవ్వడానికి ఆస్తి లేదు, తాకట్టు పెట్టడానికి బంగారం లేదు, సర్దుబాటు చేసే బంధువులు లేరు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాం మరి? సమస్య అయితే చాలా పెద్దదే. 2 రోజుల్లో డబ్బులు చెల్లించకపోతే నిజంగానే మావయ్య గారు అరెస్ట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. మన మధ్య ఎటువంటి గొడవలున్నా అవన్నీ పక్కన పెట్టి నా వంతు ప్రయత్నంగా నేను చేయవలసింది నేను చేస్తాను. ఆ డబ్బులు దొరికిన వారు ఏదో రకంగా మన అడ్రస్ తెలుసుకుని తిరిగి తెచ్చేస్తే బాగుంటుంది. మావయ్య, మీరు దిగులు పడకండి. రాసి పెట్టుంటే ఆ డబ్బు వెనక్కి వస్తుంది. లేదంటే మన రాత అనుకుని సరిపెట్టుకోవాలి. ఎందుకంటే దొరికిన డబ్బునైతే నిజాయితీగా అప్పగించేవారు కోటిలో ఒక్కరుంటారు. దొంగిలించిన వారైతే రూపాయి కూడా వెనక్కి ఇవ్వరు. వాళ్లకు అంతకు మించి నష్టం జరుగుతుంది. మీరు హోటల్లో పనిచేయడం ఏంటండి? అంతకంటే ముందు సర్వర్గా చేశాను. ఒక దేవత వలన క్యాష్ కౌంటర్లో కూర్చోగలిగాను. తప్పనిసరి పరిస్థితిలో అటువంటిది చేయవలసి వచ్చింది వేద. అయినా నాకు అంతకంటే ఇంకేం పని దొరుకుతుంది వేద? అమ్మా అన్నపూర్ణాదేవి, ఈ సమస్య నుంచి నా భర్తని నువ్వే దాటించాలి తల్లి. అలాగే ఆ దొంగకు శిక్ష పడాలి. నాన్నని బయటపడేయడానికి మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి నా వంతు ప్రయత్నం నేను చేస్తానమ్మా. నిహారిక రా. దానికి 10 లక్షలు కాదు, అవసరమైతే 10 కోట్లు కూడా వస్తాయి. సమస్య గట్టెక్కిపోయిన తర్వాత మెల్లగా ముక్కు పుడకను విడిపించుకుందాం. ఏమంటారు? అది తాకట్టు పెట్టుకునే వస్తువు కాదమ్మా. పూజల్లో మాత్రమే ఉండవలసింది. అది బయటికి తరలించే వస్తువు కాదమ్మా. మన వంశం దగ్గర మాత్రమే ఉండవలసిన వస్తువు. అమ్మవారిని ముక్కు పుడకని నా తల్లిదండ్రులు మాకు అందించినప్పుడు చెప్పిన మాటలను మేము ఇప్పటికీ గుర్తుంచుకున్నామమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని వ్యక్తిగత అవసరాలకు వాడకూడదు. అవసరమైతే నేను జైలుకైనా వెళ్తాను, కానీ అటువంటి పనికైతే అంగీకరించను. మీరేమంటారత్తయ్య? అమ్మ కూడా అదే అంటుంది. ఎందుకంటే ముక్కు పుడుక్కున్న విలువ వేరు, దాన్ని బజారులో పెట్టేస్తే దాన్ని మనం అవమానించడం అవుతుంది. దానివల్ల అమ్మవారికి ఆగ్రహం వచ్చి మన మీద మరింత ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు చెప్పండి అత్తయ్య. అమ్మ ఆ విషయానికి ఒప్పుకోదులే నిహారిక. నువ్వు అన్నిసార్లు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఇటువంటి చెత్త సలహా ఇస్తావనే అనుకున్నాను.
అత్తయ్య మీరు మాట్లాడండి. అయ్యో ఎందుకు పెద్దావిడ గారిని ఇబ్బంది పెడుతున్నారు? నిహారిక చెప్పిన దాని గురించి అమ్మ ఆలోచనలో పడింది. అందుకే నిహారిక పదే పదే అడుగుతోంది. నిహా చెప్పిన దానికి నువ్వు అగ్రీనా కాదా? ఫైనల్ జడ్జిమెంట్ నీ దగ్గర అని. నేను ఒప్పుకుంటున్నాను. ఒకరి దగ్గర చేజాచవలసిన అవసరం లేదు. అదేదో అమ్మవారి ముందే చేజాచుదా. నిహారిక సూచించిన ఆలోచన తప్ప మన దగ్గర మరో మార్గం లేదు. అమ్మవారు నా మీద ఆగ్రహం చూపిస్తుందో అనుగ్రహం చూపిస్తుందో చూద్దాం. నేనైతే నా భర్తని రక్షించుకోవడం కోసం ఆ పనిని చేయక తప్పదు. వేద, మరొకసారి ఆలోచించు. ఈ కొద్ది సమయంలోనే 100 రకాలుగా ఆలోచించానండి. ఇంక ఎవరు వెనకకి లాగకండి. వెళ్ళి అవనినే అడుగుదాం పదండి.